హాయ్ నేను సతీష్. మరి సీజన్ 8లో విన్నర్ కోసం ఓకే ప్రైజ్ మనీ వస్తుంది. అట్లాగే సూట్ కేస్ తీసుకునే వాళ్ళకి కూడా ప్రైజ్ మనీ వస్తుంది కదా. మరి మిగతా వాళ్ళందరికీ ఏంటి రెమ్యునరేషన్ ఏమో రాదా, డబ్బులు రాదా అని కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. మరి ఎవరికి ఎంత రెమ్యునరేషన్ వచ్చిందంటే హౌస్లో అడుగుపెట్టిన ప్రతి కంటెస్టెంట్ కూడా రెమ్యునరేషన్ అనేది వస్తుంది. అట్లాగే గెస్ట్లుగా వచ్చేవాళ్ళు టాస్క్లు ఆడించేదానికి అప్పుడప్పుడు ఏమది టికెట్ ఫినాలే టాస్క్లు ఆడించడానికి వచ్చిన గెస్ట్లు కానీ, ఈ ఫినాలే వీక్లో వచ్చిన గెస్ట్లు కానీ, బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన ఆ ఫ్యామిలీ వీక్ పేరెంట్స్కి తప్ప మిగతా అందరికి యాంకర్స్ కానీ, లేకపోతే ఇంతకుముందు గత సీజన్లలో వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ అందరికీ కూడా రెమ్యునరేషన్ వస్తుంది. మరి ఈ సీజన్లో మొత్తం ఏకంగా ఫస్ట్ ఒక 14 మంది, వైల్డ్ కార్డుగా 8 మంది, మొత్తం 22 మంది కంటెస్టెంట్స్గా పోటీ పడ్డారు కదా. ఎవరికి ఎక్కువ వచ్చింది, ఎవరికి తక్కువ వచ్చింది, ఎవరికి ఎంత వచ్చింది అనేది కూడా వీడియోలో చెప్పుకుందాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అందరికీ ఒకే మాదిరిగా ఉండదు. వాళ్ళ ప్రొఫెషన్ బట్టి, వాళ్ళకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ని బట్టి, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే సినిమా సీరియల్స్ ఇండస్ట్రీలో ఉండేదాన్ని బట్టి వాళ్ళకు ఉండే ఫేమ్, మిలియన్స్ ఫాలోవర్స్ ఉండేటప్పుడు వాళ్ళు ఈ షోలోకి వచ్చేటప్పుడు ఒక బజ్ అనేది ఏర్పడుతుంది. ఈ సీరియల్లో లేకపోతే ఈ సినిమాలో, ఈ సోషల్ మీడియాలో చూసాం కదా. ఇప్పుడు రియాలిటీ షోలో ఎట్లా ఉంటారు ఏంటి అనే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఫ్యాన్స్, ఫాలోవర్స్ అందరూ కూడా ఇక్కడ చూడడానికి వస్తారు కనుక వాళ్ళ మీద ఆ క్రేజ్ కొద్ది ఆ ఇమేజ్ ఉండడం వల్ల ఇక్కడ బజ్ క్రియేట్ అయ్యి టీఆర్పీ పెరుగుతుందనే యాంగిల్లో వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అలాగే బిగ్ బాస్ టీం కూడా ఈ పలానా కంటెస్టెంట్స్ని, పలానా ఆర్టిస్ట్ని కావచ్చు, యాంకర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, లేకపోతే రేడియో జాకీస్ కావచ్చు, వీడియో జాకీస్ కావచ్చు, ఇట్లా వీళ్ళని తీసుకొచ్చి ఉంటుంటే మన షోకి హైప్ వస్తుంది, పబ్లిసిటీ పెరుగుతుంది. వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షో చూస్తారు. కొందరి కోసం వీళ్ళు కోరి తెస్తారు. కొందరు ఏంటంటే మనం ఈ షోలోకి వేస్తే బాగుంటుంది, మనకి ఇంకా పాపులారిటీ వస్తుంది, ఇంకా క్రేజ్ వస్తుంది, సినిమాలో కానీ సీరియల్స్లో కానీ ఏదైనా మనమంటూ మన ఉన్న టాలెంట్ ఏంటో చూపించుకునేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ కనుక కెరీర్ బాగుంటుందని కొందరు వస్తారు. అట్లాగే సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఆల్రెడీ హీరో హీరోయిన్స్గా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సక్సెస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చాక సెకండ్ ఇన్నింగ్స్ కోసం కూడా వస్తారు. ఇలా రకరకాలుగా మొత్తానికి డిఫరెంట్ కేటగిరీస్, జోనర్స్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ ఉంటారు కనుక వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్లో ఇక్కడికి వచ్చినన్ని రోజులు ఒక వారం ఉండొచ్చు, లేదా 15 వారాలు ఉండొచ్చు. అన్ని రోజులు కూడా మరి డైలీ ఎర్నింగ్స్ అయితే మిస్ అయిపోతారు కదా. అవన్నీ పక్కన పెట్టేసి రావాల్సి వస్తుంది కదా. చేతులకి 2 చేతులు సంపాదించుకున్న ఆదాయాన్ని వదిలిపెట్టుకుని ఇక్కడికి వస్తారు కనుక మరి బిగ్ బాస్ కూడా అందుకు తగ్గట్టుగానే వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ జరిగే కార్యక్రమంలోనే ప్రాసెస్లోనే డిస్కషన్ అయితే చేసుకుంటారు. ఎంత వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదంతా, వాళ్ళు ఇచ్చేది అంతా ఫైనల్గా. అందుకే కొన్ని సీజన్లో లాస్ట్ వరకు ఆ కంటెస్టెంట్ వస్తారో రారో తెలియని పరిస్థితి అని చెబుతా ఉన్నారు. ఎందుకంటే కొంత ఏంటంటే ఇక్కడ ఈ రెమ్యునరేషన్ దగ్గర కూడా డిస్కషన్స్ సెట్ కాకపోతే ఆగిపోతూ ఉంటారు. ఎనివే ప్రస్తుతానికి ఇట్లా ఉంటుంది. అలాగే ఏంటంటే హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక 1 మంత్లోగా 80% క్లియర్ చేసేస్తారు. అలాగే మొత్తం కంప్లీట్గా షో అయిపోయిన తర్వాత కూడా 80% అప్పుడు ఇచ్చిన తర్వాత మొత్తం క్లియర్గా కూడా 1 year అగ్రిమెంట్ ఉంటుంది. ఈ సీజన్ నుంచి మళ్ళీ వచ్చే సీజన్ స్టార్ట్ వరకు, ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి వచ్చే సీజన్ స్టార్ట్ వరకు వాళ్ళ స్టార్ మాలో చేసే ఆ షోలు, ఎంటర్టైన్మెంట్ షోలు ఏవైతే ఉంటాయి వాటిలో కూడా కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. పార్టిసిపేషన్ చేసి అక్కడ కూడా టీఆర్పీ కోసం వాటి కోసం చేస్తారు కనుక 1 year అగ్రిమెంట్లో భాగంగా మొత్తంగా 100%కి ఎప్పటికంటే షో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక 1 మంత్లో 80% ఇచ్చి ఇక షో కంప్లీట్ అవ్వడానికి ముందుగా ఆల్మోస్ట్ మిగతాది కూడా క్లియర్ చేసేస్తారు. ఇట్లా ఉంటుంది. సరే ప్రస్తుతానికి సీజన్లో ఏకంగా 22 మంది వచ్చారు కదా. మరి ఎవరు ఎంత సంపాదించుకున్నారు అని క్లియర్గా చెప్పుకుంటే ఫస్ట్ నుంచి వెళ్దాం. బేబక్క రోజుకి 25,000. ఈమెకు కూడా సోషల్ మీడియాలో పాపులర్ బాగా. ఆమెకు వారానికి, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెబుతా ఉన్నా, కొద్దిగా అటు ఇటు కావచ్చు, పక్కగా 100% ఇదేనే కాదు, కొద్దిగా అటు ఇటు ఏమన్నా ఆయిస్తాబద్ది కానీ మ్యాక్సిమం ఇదే. అయితే బేబక్కకి 1,75,000 వారానికి ఒక వారం ఉన్నారు ఆమె. అట్లాగే శేఖర భాష ఆర్జేగా పాపులర్ కనుక రోజుకు 30,000, వారానికి ఒక 2,10,000 అయితే 2 వారాలు ఉన్నారు కనుక సెకండ్ వీక్ ఎలిమినేట్. ఈయన ఒక 4,20,000 వరకు. అట్లాగే 3 అభయ్ నవీన్ రోజుకు ఒక 30,000. ఇతను కూడా మల్టీ టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ ఇవన్నీ చేస్తా ఉన్నాడు కనుక పాపులారిటీ ఉంది. ఇతనికి రోజుకి 30,000 అన్న కదా, వారానికి 2,10,000 చెప్పిన 3వ వారం ఎలిమినేట్ అయిపోయింది కనుక 6,30,000 నుంచి 6,50,000 వరకు ఇతనికి. అట్లాగే సోనియా, ఈమె RGB మూవీలో చేసిన హీరోయిన్గా ఫుల్ క్రేజ్ ఇమేజ్తో వచ్చింది హౌస్లోకి. ఈమెకు కూడా పెర్ డే 30,000, వారానికి 2,10,000 చొప్పున 4 వారాలు 4th వీక్ ఎలిమినేట్ కనుక ఒక 8,40,000 అయితే ఈమెకైతే వచ్చింది. ఇట్లా ఒక్కొక్కరు ఫేమ్ని బట్టి. అలాగే ఆదిత్య ఓం తెలుసు కదా, పాత సినిమాల్లో హీరోగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అట్లాగే చాలా నార్త్లో అయితే బాగా పాపులారిటీ,
సీరియల్స్లో నెంబర్ 1గా ఆర్టిస్ట్గా ఒక దశలో ఒక వెలుగడైన హిందీ బెల్ట్లో అటెండ్ అయిన వచ్చారు. ఈ రోజుకి ఇతనికి 35,000. ఇతను సెకండ్ ఇన్నింగ్స్ కోసం వచ్చాడు. వారానికి ఒక 2,45,000, 2.5 లక్షలు అనుకోండి. 5 వారాలు ఉన్నారు, మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు. బట్ 5 వారాలు కంప్లీట్గా ఇచ్చేస్తారు. ఒక 12.5 లక్షల వరకు ఇతనికైతే వచ్చింది. అట్టగా అదే వారం నైనిక అనసూరు డాన్సర్ కదా ఒడియా అమ్మాయి, ఈ అమ్మాయికి ఒక 25,000 పెర్ డే, ఒక వీక్లీ వీక్లీ 1,75,000 చొప్పున ఈ మొత్తంగా 5 వారాలు ఉంటుంది కదా, 8,75,000 అప్ టు 9 lakhs ఈ అమ్మాయికి. కిర్రాక్ సీత ఈ అమ్మాయికి ఒక 20,000 చొప్పున పెర్ డే, వారానికి 1,40,000, 1,40,000, 10,000 అటు ఇటు ఇస్తారు. 1,50,000 చొప్పున 6 వారాలు ఉండే అవుట్ అయ్యింది. 9 లక్షల వరకు ఏమైతే ఎర్నింగ్స్ అయితే వచ్చినాయి. తర్వాత మణికంఠ రోజుకు ఒక 20,000 చొప్పున వారానికి. ఇతడు ఈ సీజన్లో ఎలాగైనా రావాలని పట్టుబట్టి రావడం వల్ల లాస్ట్ మినిట్లో ఇతడు పృథ్వీరాజ్ కన్ఫర్మ్ అయినాడు. అంతవరకు ముందులో చాలా బజ్ వచ్చిన వీళ్ళ పేర్లు కూడా వినబడలే. ఎనివే ఇతనికైతే 20,000 పెర్ డే, వారానికైతే 1,50,000 వరకు వచ్చింది. 10 వారాలు ఇతనికి ఏంటి 7 వారాలకు వచ్చేసాడు బయటికి. అప్పటికి 10,50,000 వచ్చింది. కానీ ఉండుంటే వాక్అవుట్ ఎలిమినేషన్ అంటగా తనంతట తాను వచ్చేసాడు. అట్లా వచ్చేయడం వల్ల సగానికి సగం లాస్ అయిపోయాడని కూడా చెప్పొచ్చు. 7 వారాలకు 10.5 లక్షలు సంపాదించుకున్నాడు. ఉంటే ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్గా ఉండిపోయాడు. అప్పటికే అతనికి ఒక ఓటింగ్ అంటూ ఫామ్ అయింది, క్రియేట్ అయింది. మరి ఏ రకంగా సింపతి శేఖర్గా వచ్చినా ఆ టెన్షన్ గ్రాప్ చేసుకుని ఏదో ఒక రకంగా అది వచ్చింది కనుక అలా ఈజీగా ఉండేవాడు. ఉంటే కనీసం ఎంత లేదన్నా మరొక 12 లక్షల వరకు వచ్చి ఉండేది. ఆ రకంగా లాస్ అయిపోయాడు. అయితే తర్వాత ఇంకెవరు, మెహబూబ్ దిల్సే. ఆయన డైలీ ఒక 30,000 అయితే వీక్లీ ఒక 2,10,000 వరకు. 5 వారం వచ్చాడు, వైల్డ్ కార్డు వచ్చాడు కదా, 8 వారం ఆడేప్పుడు 3 వారాలకి 6,30,000 వరకు అతనికైతే వచ్చింది. తర్వాత 9 నైని పావని, ఈ అమ్మాయి కూడా డాన్సర్. ఆ నైనికాకి ఈ అమ్మాయి డాన్సర్స్ కదా, ఇద్దరికి ఈక్వలే 25,000 పెర్ డే, వీక్లీ 1,75,000. ఈమె కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ. 9వ వారం అవుట్ అయింది. 4 వారాలకు ఒక 7 లక్షల వరకు ఈవిడికైతే ఎర్నింగ్స్ వచ్చాయి. అట్లాగే గంగావ వైల్డ్ కార్డే. అలాగే హరితేజ్ కూడా, గంగావ హరితేజ్ ఇద్దరు కూడా 5వ వారం వచ్చి 10వ వారం అవుట్ అయిపోయారు. సేమ్ మిడ్ వీక్ ఒకరు, ముందు రోజు ఒకరు, మరుసటి శనివారం ఒకరు, ఆదివారం ఒకరు కదా. ఇట్లా వీళ్ళిద్దరు కూడా ఎట్లా అంటే గంగావకి 25,000 చొప్పున వీక్లీ ఒక 1,75,000. ఎందుకంటే ఆమె బాగా సోషల్ మీడియాలో యూట్యూబ్లో పాపులర్ కనుక రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చూసే ఛాన్స్ ఉంది కనుక టీఆర్పీ యాంగిల్లోని తీసుకొచ్చారు ఆమెకు. అందుకు ఆ పాపులారిటీ వల్ల ఆమెకి ఇట్లా వచ్చింది. 5వ వారం వచ్చి 10వ వారం అవుట్. 5 వారాలకైతే ఒక 8,75,000, 9 లక్షలు అనుకున్న 25,000 తక్కువ, అట్లా అటు ఇటు కాస్త అట్లా ఉంది. అలాగే హరితేజ్ కూడా సినిమాల్లో సీరియల్లో పాపులారిటీ. ఈమెకి పెర్ డే 30,000, వీక్లీ 2,30,000 చొప్పున 5వ వారం వచ్చింది. 10వ వారం అవుట్ అయింది. 5 వారాలకు కలిపి 10,50,000, 10.5 లక్షల వరకు ఏమైతే సంపాదించుకుంది. అట్లాగే 11 అయితే ట్యాక్స్లు కూడా ఉంటాయి వీటికి సంబంధించి. విన్నర్ ప్రైజ్ మనీకి సంబంధించి కావచ్చు, వీళ్ళ ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా పే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 11వ వారం నో ఎలిమినేషన్ పెట్టారు. ఇక తర్వాత ఏంటంటే 12వ వారం యష్మి గౌడ. ఈమెకి సీరియల్ ఆర్టిస్ట్గా కన్నడ అండ్ తెలుగులో పాపులర్ కనుక ఈమెకి ఒక రోజుకు ఒక 35,000, వారానికి ఒక 2,45,000. 12 వారాలకు ఏంటంటే 29,40,000, 30 లక్షలు అనుకోండి ఏం ఎర్నింగ్స్. అట్లాగే 12 టేస్టీ తేజ వైల్డ్ కార్డు వచ్చాడు. 5 నుంచి 13వ వారం అవుట్ అయ్యాడు. పెర్ డే 30,000, సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ. వారానికి 2,10,000. అలాగే 8 వారాలు ఉన్నాడు కనుక ఒక 17 నుంచి 18 లక్షలు టేస్టీ తేజకి వచ్చాయి. ఇక పృథ్వీరాజ్ శెట్టి 13వ వారం అవుట్ అయ్యాడు. బట్ ఫస్ట్ వీక్ వచ్చాడు కదా, 13 వారాలు కంప్లీట్ జర్నీ ఫినిష్ చేశాడు. పెర్ డే 30,000 చొప్పున, వారానికి 2,10,000 చొప్పున, ఒక 27,30,000, 28 లక్షలు అనుకోండి. ఇది ఇతని ఎర్నింగ్స్. ఇక రోహిణి 14వ వారం అవుట్ అయ్యింది. ఈ అమ్మాయి నిజంగా రికార్డు క్రియేట్ చేసింది. ఒక వారం కూడా నామినేషన్ లేకుండా వచ్చిన వారం అవుట్ అయిపోయింది. బట్ తనదంటూ ముద్ర వేసుకుంది. ఆ సీజన్లో ఒక అసంతృప్తి ఉంటే ఈ సీజన్లో ఫుల్ఫిల్ చేసుకుని హ్యాపీయెస్ట్ సక్సెస్ఫుల్ జర్నీ ఎవరిదంటే ఈమెది కూడా చెప్పొచ్చు. ఇప్పుడు 14వ వారంకి అవుట్ అయింది కదా. 9 వారాలకి రోజుకు 35,000 చెప్పిన 2,45,000. అలాగే మొత్తంగా ఓవరాల్ 9 వారాలకు కలిపి ఒక 22 లక్షల వరకు ఏమికైతే ఎర్నింగ్స్ వచ్చాయి. ఇక హైయెస్ట్ పేడ్ ఎవరంటే విష్ణుప్రియ. ఈవిడ కూడా ఫస్ట్ డే వచ్చి 14వ వారం అవుట్ కదా, రోజుకి 50,000 చెప్పిన 3.5 లక్షలు. బాగా పాపులారిటీ ఎక్కువ కనుక మిలియన్స్లో ఫాలోవర్స్ ఉండడం వల్ల మొత్తంగా 49 లక్షల వరకు ఈవిడైతే ఎర్నింగ్స్, విన్నర్స్ ప్రైజ్ మనీతో ఆల్మోస్ట్ ఆవిడ ఎర్నింగ్స్ అయితే తెచ్చుకుంది 49 లక్షలు. ఇక ఈ 14 వారాల తర్వాత టాప్ 5లో ఉన్న ముగ్గురులో ఆ టాప్ 5 ఉన్న 5గురిలో ముగ్గురేంటి 15 వారాలు ఉన్నారు. ఎవరు? నబిల్, నిఖిల్, ప్రేరణ. ఫస్ట్ డే నుంచి 15 వారాలు. మిగతా ఇద్దరు అవినాష్ అండ్ గౌతమ్ కృష్ణ వైల్డ్ కార్డు కనుక 10 వారాలు ఉన్నారు. మరి వాళ్ళకి 15 వారాలకి ఎంత వచ్చింది, వీళ్ళకి 10 వారాలకి ఎంత వచ్చింది. అట్లాగే అవినాష్ ఏంటంటే రోజుకి 40,000 చొప్పున, వారానికి 2,80,000 చొప్పున. ఈ 10 వారాలు కనుక ఇతనికి ఒక 28 లక్షలు అయితే ఇది వచ్చాయి. అట్లాగే నబిల్ ఏంటి
30,000 చెప్పిన వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్తో మంచిగానే మిలియన్స్ 8 లక్షలు ఎంత ఫాలోవర్ 1.5 ఎంత అనుకుంటే ఎక్కువ మంది లక్షల్లో ఉన్నారు ఫాలోవర్స్. ఇతనికి వారానికి 2,10,000 చెప్పిన 15 వారాలకి 31,50,000 వరకు ఇతనికి వచ్చాయి. అట్లాగే ప్రేరణ రోజుకు ఒక 35,000, యష్మి గౌడ్కి ఈమెకి సేమ్. అట్లాగే వారానికి ఒక 2,45,000 చెప్పిన 15 వారాలకి 36,75,000 ఈమెకి వచ్చాయి. అట్లాగే గౌతమ్ కృష్ణ పెర్ డే 30,000, వారానికి 2,10,000 వైల్డ్ కార్డుగా వచ్చాడు కదా. సో 10 వారాలకేమో 21,00,000. నిఖిల్కి రోజుకో 40,000, తెలుగు కన్నడలో పాపులారిటీ ఉంది కనుక ఇతనికి 40,000 చెప్పిన వారానికి ఒక 2,80,000 అయితే 15 వారాలకు ఒక 42 లక్షలు ఇట్లా వచ్చింది. వీళ్ళు హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొఫెషన్స్లో సంపాదించుకున్న సంపాదన వదులుకొని రోజు బయట ఏదో పని చేసుకున్న ఈ సినిమాల్లో, సీరియల్స్లో లేకపోతే ఇంకేదైనా సోషల్ మీడియాలో యాక్టివిటీస్ చేసుకున్న ఇన్కమ్ వస్తుంది కనుక అవన్నీ పక్కన పెట్టి వచ్చారు కనుక ఇది రెగ్యులర్గా వీళ్ళకి ఎంత అని ముందు మాట్లాడుకొని వచ్చి సంపాదించుకున్న సంపాదన ఇది. దీంతో పాటు ఏంటంటే విన్నర్ ఎవరైతే అవుతారో వాళ్ళకు ఒక ప్రైజ్ మనీ, ఇప్పుడు అది వస్తుంది కదా ఆ ప్రైజ్ మనీ, అలాగే ఒక మారుతి కారు, ఇంకేమైనా వస్తుంది గిఫ్ట్లు, వౌచర్లు, ఇవన్నీ అడిషనల్ అన్నమాట. మరి ఎవరికి ఎంత అది సంపాదించుకుంటే విన్నర్ అయితే విన్నర్ ప్రైజ్ మనీ, లేదా ఈ సూట్ కేస్ చుట్టూ ఎవరికి వస్తుంది అనేది తెలియబోతుంది కనుక అది ఎవరు గెలుచుకుంటే వాళ్ళకి అడిషనల్. ఇది మాత్రం వాళ్ళ డైలీ వైజ్గా ఇన్ని రోజులు హౌస్లో ఎవరు ఉండి ఎంత సంపాదించుకున్నారు అనేది. మరి మీకు ఏమనిపిస్తుంది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.